అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, కొంతమంది ఇళ్లలోకి తెలిసి తెలియక పాములు వస్తూ ఉంటాయి. కొంచెం పొదలున్నా ఏమున్నా తెలిసి తెలియకపోయినా మనం చంపుతూ ఉంటాం. ఒకవేళ అలా చంపినప్పుడు నిజంగా నాగదోషం తగ్గుతుందంటారా? ఒకవేళ తగిలితే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? తెలిసి చేసినా తెలియ చేసినా తప్పే. దానికి తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. పశ్చాత్తాపం చెందితే కొంత ఫలితం కొంత తగ్గుతుంది తీవ్రత, అంటే అయ్యో అని బాధపడితే. ఈ కార్యక్రమం ఉందే పావులు వస్తే పావును చంపితే ఎట్లాగో అని, ఇది మాత్రం తరతరాలుగా వేధిస్తుంది. నాగదోషం, సర్పదోషం అంటారు, కాల సర్పదోషం అంటారు, జాతకాల్లోనే కనిపిస్తుంది. అమ్మ, చాలా వరకు కూడా నాగదోషం అని ఒకటి అంటారు, సర్పదోషం అని ఒకటి అంటారు. ఈ రెండిటికి తేడా ఏంటంటే అసలు? నాగజాతి సర్పజాతి కంటే పైన ఉన్నటువంటి సుపీరియర్. ఇప్పుడు మనుషుల్లోనే రకరకాల లెవెల్స్ ఉన్నట్టే వాటిల్లోనూ అది చాలా పై లెవెల్ అనమాట. అవి దేవతా సర్పాలు అనమాట. అవన్నీ నాగులన్నీ అవి ఏదో పనుల మీద కిందకు వస్తున్నప్పుడు మనం వాటిని గనక పొరపాటున ఏమైనా చేస్తే దాంతో అంటే చంపితే, మన ప్రాణరక్షణకే చంపుతాం, సరదాకి ఎవరు చంపేవాళ్ళు ఉంటారని నేను అనుకోను. మనమేమి కొంతమంది లాగా పావులు తినేవాళ్ళం జాతి కాదు కదా. కనుక మన భారతదేశంలో పెద్ద ఎవరు పావులు తింటున్నట్టు నాకు అనిపించలేదు. కనుక వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు అవి నమ్మరు అసలు. వాళ్ళు చేసేవన్నీ కూడా వేరే వాళ్ళు తినే పావులు ఆ జాతి, అది వేరు. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే, పాము నాగదోషాలు ఎట్లా వస్తాయంటే, పొరపాటున మీ కుటుంబంలో మీ పూర్వీకుల్లో ఎవరైనా సరే ఏ విధంగా అయినా పావుల్ని చంపితే ఆ దోషం ఈ తరతరాలుగా వస్తుంది. ఎక్కడా ఒక చోట ఆ దోషానికి పరిహారం చెయ్యాలి. తెలిస్తే వాళ్లే చేసుకుంటారు. ఎంత చేసినా కూడా ఈ పరిహారం ఇంకా కింద తరాలకి వెళ్తూనే ఉంటుంది, ఎంతో కొంత. అప్పుడు ఆ ఇంట్లో సరైన వివాహాలు కాకపోవటం కానీ, సరైన సంతానం కలకపోవటం కానీ జరుగుతాయి. అందుకే పెళ్లిళ్ళు కాకపోతే జంట నాగుల్ని ప్రతిష్ఠ చేయండి అని చెప్పడం విశేషంగా కదా. ఇలా పిల్లలు కలకపోతే సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ అని నాగ ప్రతిష్ఠ చేయటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సంతానము వివాహము ఈ రెండిటికి అవి కొంచెం కారణం అవుతాయి. కనుక ఆ దోషాలు మనలో ఉంటే ఇవి రెండు పీడిస్తాయి ఇంటిని. కనుక ఆ పీడనం జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా పరిహారం చేయాలి. తెలియకన్నంత వరకు పరిహారం చెయ్యం, తెలిసాక తప్పనిసరిగా పరిహారం చేయాలి. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. కొంచెం పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి కదా, కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలు, నాగక్షేత్రాలు, అలాంటి చోట వెళ్ళి చేస్తే మరీ మంచిది. ఆంధ్రప్రదేశ్లో మోపిదేవి అని ఒకటి ఉంది, అలాంటి చోటకి. అలాగే కర్ణాటకలో కుక్కే అని ఒక ప్లేస్ ఉంది, సుబ్రహ్మణ్య, ఆ ఊరి పేరే కుక్కే సుబ్రహ్మణ్య. అంటే ఆలయం ఉన్నదే, మొత్తం ఆ ఊరంతా అయిందే. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట ఈ పరిహారాలు జరుగుతాయి. మన హైదరాబాద్లో కూడా నాగదేవత ఆలయం ఒకటి తిరుమలగిరి దగ్గర ఉన్నది. రాష్ట్రపతి భవన్ దగ్గర తిరుమలగిరి, అల్వాలు ఆ ప్రాంతాల్లో నాగదేవత ఆలయం ఉన్నది. ఆ నాగదేవత ఆలయం దగ్గర కూడా ఈ పరిహారాలు చేస్తున్నారు. అంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదమ్మా. రామేశ్వరంలో నాగదేవత పరిహారాలు చేస్తారు. ఇలాంటివి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా నాగదేవత పరిహారాలు చేసేటటువంటివి, దోష పరిహారాలు చేసే ఆలయాలు ఉన్నాయి. ఆలయాల దగ్గరికి వెళ్తే వాళ్ళే మనం డబ్బులు పుచ్చుకుని వెళ్ళటమే, మనకు అంతకంటే ఏం చేత కాదు. వాళ్ళు ఏమేం కావాలో చెప్తారో అవన్నీ వాళ్లే చేస్తారు, పూర్తి చేస్తారు. ఈ కుక్కే ఆలయంలో ప్రత్యేకంగా ఏం చేస్తారంటే, మనం ఎప్పుడైనా మన తరంలో ఎవరైనా సరే నాగు చంపి ఉంటే ఆ దోషం పోవటానికి కాను చక్కగా పిండితో జంట నాగుల్ని తయారు చేసి దోష పరిహార పూజ ఉంటుందమ్మా ఒకటి. ఎప్పుడు చూసినా చాలా మంది అక్కడ కూర్చుని చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రతి ఆలయానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పాను కదా నేను. ఏ ఆలయాన్ని వాళ్ళు పెట్టుకున్న ఆలయానికి వాళ్ళ నిబంధనలు. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు నేనే చెప్పులు తీసుకెళ్లి మంచం మీద పెడతాను, చెప్పుల స్టాండుల్లో దుప్పట్లు పెడతాను అంటే ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను కదా. ఎవరి నియమాలు వారివి. కనుక ఆలయపు నియమాలు ప్రశ్నించటానికి మనకి అర్హత లేదు. మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం, ఇంకోరింటికి వెళ్తే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండగలమా? ఆలయం అప్పుడు కట్టిన ధర్మకర్తలందరూ డబ్బు పోగేసుకుని, శ్రమ పోగేసి చేసి కట్టినప్పుడు వాళ్ళు ఏ నియమాలు పెట్టుకున్నారో ఆ నియమాలు మనం ఆలయానికి వెళ్తుంటే పాటించాలి, లేకపోతే ఆలయానికి వెళ్ళకు. అంతే నేను చెప్పేది. వాళ్ళ నియమం పెట్టుకున్నారు, ఆ కట్టినప్పుడు వాళ్ళు అందుకోసమే కదా డబ్బు ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే అన్ని మతాల వాళ్ళు తిరుమల ఆలయంలో ఉద్యోగాలు ఇస్తామంటే మనం దాంట్లో డబ్బులు వేస్తామా? లేదు కదా. మన మతాన్ని గౌరవించిన వాళ్ళకి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి?
మన ధర్మాన్ని గౌరవించిన వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి? ఇదే విధంగానే కనుక తప్పనిసరిగా ప్రతి ఆలయానికి ఆలయ నిబంధనలు ఉంటాయి. ఈ కుక్కే ఆలయంలో ఉన్న నిబంధన ఏంటంటే, ఎవరైతే ఆ దోష పరిహార పూజ కూర్చుంటారో వారు బ్రాహ్మణులే అయి ఉండాలి. మరి వేరే వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఈ బ్రాహ్మణులను పెట్టుకుని, అంటే మన ఇంట్లో పూజ చేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి పూజ చేస్తూ ఉంటే మనం పక్కన కూర్చుంటాం చూడండి, సత్యవ్రతం చేసినాయి అలాగా పురోహితుడు బ్రాహ్మణుడిగా కూర్చుంటాడు, వీళ్ళు పక్కనే ఉంటారు. ఈ పక్కన ఉండే వాళ్ళకు కూడా ఒక నియమం ఉంది, వీళ్ళకి తల్లిదండ్రులు ఉండకూడదు, పెద్దలు చచ్చిపోయిన వాళ్ళు మాత్రమే పూజ చేయాలి. ఇప్పుడు సపోజ్ మా అబ్బాయి ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చేస్తామంటే మేము వెళ్ళి ఉన్నాం కదా, కనుక వాళ్ళ బదులు మేము కూర్చుని పూజ చేయాలి, కానీ వాళ్ళు కూర్చుని పూజ చేయడానికి వీలేదు, బ్రాహ్మణులైనా సరే. అర్థం, వాళ్ళ నియమాలు అవి. అంటే చనిపోయిన వాళ్ళకి తద్దినం పెడుతున్నాం, వాళ్ళకి దహనం చేస్తున్నాం, వాళ్ళ కష్టం చేస్తున్నాం అని ఇంత అంత్యక్రియలు చేస్తున్నప్పుడు మనం ఎవరికి ఫస్ట్ అంత్యక్రియలు చేస్తాం? మన తల్లిదండ్రులకి. కనుక తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే, తల్లి ఉన్నా సరే, ఒక తండ్రి ఉన్నా సరే వాళ్ళే తీసుకొచ్చి కూర్చోబెడతారు, కానీ వీళ్ళు చేయటానికి వీల్లేదు, నియమం వాళ్ళకది. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు కానీ ఒక ఇంట్లో తల్లో తండ్రి ఒక్కరే ఉన్నారు, వీళ్ళ పరిహారం చేసుకోవాలి ఈ పిల్లలు, పెళ్లికో సంతానానికో అంటే అప్పుడు వాళ్ళు పూజ చేసే బ్రాహ్మణుడు ఒకడు ఉంటాడు, ఆ ఆలయం వాళ్ళు పంపిస్తారు ఒక బ్రాహ్మణుడిని, అక్కడ అతను ఉంటాడు. ఆ తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళ పై వాళ్ళు కదా ఉన్నారు కదా బతికి, వాళ్ళు ప్రధానంగా కూర్చోవాలి, వాళ్ళ పక్కన వీళ్ళు కూర్చోవాలి. ఆలయ నియమాలు ఇవన్నీ. అలా అయితేనే పరిహారం అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. మనం పరిహారం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు నేనే కూర్చొని నేనే చేస్తా అంటే పరిహారం అవ్వకపోతే తర్వాత మళ్ళీ నేనే బాధపడాలి, అంతే కదా. కనుక వాళ్ళ నియమాలు పాటించాలి. ఇక్కడ కావాలని చెప్తున్నా, ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఈ నియమాలు ఉన్నాయి, చూసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు 2 రోజులు పూజది. ఇవాళ మన చేతిలో పొరపాటున ఆ సర్పం మరణించింది కనుక దానికి అంత్యక్రియలు చేస్తాం. 2వ రోజున అది మళ్ళీ పుట్టినట్టుగా, అంటే అది జాతస్య ధ్రువముచ్చు, అదే ధ్రువ జన్మ మృతస్యచ కదా, పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. కనుక ఈ చనిపోయినటువంటి సర్పం మళ్ళీ జంట సర్పాలు, ఈ జంట సర్పాలు మళ్ళీ పుడతాయి కనుక మళ్ళీ అవి పుట్టినట్టుగా మళ్ళీ వాటికి పూజ చేసినట్టుగా మనం ఈ ఆలయ నిబంధనలను అనుసరించి మనం అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకోవాల్సిందే. కనుక ఈ రోజున సర్పాలు మరణించినట్లు వాటికి మనం హోమం అది పెడతారు అక్కడ వాటిని దహనం చేసినట్లు. మళ్ళీ సర్పాలకు కూడా దహనం చేయాలి. మనం పొరపాటున ఏదైనా సర్పాన్ని చంపితే దానికి దహనం చేయాలి. దహనం చేసినట్టు మళ్ళీ ఆ సర్పాలను తీసుకొని వచ్చి, అంటే పిండితోనే పావులని మళ్ళీ ఈ పిండి పావులను అక్కడ దహనం చేసాం, మళ్ళీ ఈ పిండి పావుల్ని తీసుకొని వచ్చి మర్నాడు పూజ చేసి మళ్ళీ పిండితో పావుల్లాగా చేసి అక్కడ పెడతారనమాట. పెట్టి వాటికి పూజ చేసి అవి మళ్ళీ జన్మిస్తే మనం మళ్ళీ వాటి భక్తుల్లాగా వాటికి పూజ చేసి క్షమా ప్రార్థన, ఇంత జరిగింది క్షమించు, నా పిల్లల్ని కాపాడు అని. అందుకే కూడా పావుల గురించి చెప్పేటప్పుడు మా పిల్లల్ని కాపాడు, మా ఇంటిని కాపాడు అని పాటలు పాడుకుంటూ ఉంటారు అందరూ. గమనించారా మీరు? పొరపాటు నా పిల్లలు వస్తే నువ్వు తొక్కకు, వాళ్ళని ఏమనకు, క్షమించు, నీ పిల్లలు అనుకో అని ఇలాంటి పాటలన్నీ తల్లులు పాడుకుంటూ ఉంటారు. ఇవి ఇక్కడ కుక్కేలో మాత్రం చాలా చక్కగా నాగ పరిహారం, దోష పరిహారం అవుతుందమ్మా, అవుతుంది. చాలా వాళ్ళ ఆశ్లేష బలి అని ఇలాంటివన్నీ కూడా చేస్తారు. గోకర్ణంలో కూడా చేస్తారు, అది కూడా కర్ణాటకలోనే ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి నాసిక్ ఆలయంలో కూడా చేస్తారు. ఇలాంటి దోష పరిహారాలు చేస్తాయి ఈ ఆలయాలు. కనుక ఇటువంటి ఆలయాలకు వెళ్ళి, అంటే ఇప్పుడు చూడు నేను ఒక 5-6 ఆలయాలు చెప్పాను. మనకి ఇక్కడ హైదరాబాద్లోనే నాగదేవత ఆలయం ఉంది, ఆంధ్రప్రదేశ్లో మోపిదేవి ఉంది, మళ్ళీ కర్ణాటకలో కుక్కేను గోకర్ణం ఉన్నాయి, మహారాష్ట్రలో నాసిక్ త్రయంబకేశ్వర ఆలయాల్లో చేస్తారు, ఇలా చాలా, రామేశ్వరంలో చేస్తారు తమిళనాడులో. ఇలాంటి ఆలయాలన్నింటిలో దోష పరిహార పూజలు చేస్తారు. కనుక చక్కగా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు చెప్పిన రుసుము కట్టేసుకుని పూజలు చేయించుకుంటే వాళ్ళకు ఒక తంతు ఉంటుంది. తంతు అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజరల్ గా వాళ్ళు చేసుకెళ్తారు. ఆ ప్రొసీజర్ లో తేడా వస్తే మళ్ళీ పరిహారం జరగదని మనకి నమ్మకం. అది కుమారస్వామి క్షేత్రాలయం. అసలు అక్కడ కుక్కేలో ఆలయం చూస్తే పుట్టలమ్మ, ఎంత పెద్ద పెద్ద పుట్టలు, అసలు ఆ పాములు తిరుగుతూ ఉంటాయని అంటారు. అక్కడ అంత తిరుగుతూ ఉంటాయి కదా, కనిపిస్తాయి కూడా మనకు ఒక్కొక్కసారి. అసలు అంత పాతకాలపు పుట్టలో పాములు లేకుండా ఉంటాయంటేనేమో పెద్ద సామ్రాజ్యమే ఉంటుంది అక్కడ, పాముల సామ్రాజ్యం. అది 3 ఎత్తుల లెవెల్లో ఉంటుంది. కింద సుబ్రహ్మణ్యుడు, ఆ పైన వాసుకి, ఆ పైన శేషుడు.
అంటే అన్ని లెవెల్స్ లో వారు మనల్ని దీవించినట్టుగా ఆ పుట్ట మన్ను ఇస్తారు ప్రసాదంగా పెట్టుకోమని. అది బొట్టుగాను చెవులకు పెట్టుకుంటారు చాలా మంది. పిల్లలు పుడితే పిల్లలకి బొట్టు పెడతారు దాంతో, అంటే ఆ దోషం పోవటానికి. అది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో సర్పదోషం ఉండదు అని ఒక నమ్మకం. ఆ మట్టి వాళ్ళు అక్కడ ప్రసాదంగా మట్టి ఒక ఆకులో వేసో కాగితంలో వేసో మనకి ప్రసాదం ఇస్తారు. ఇవన్నీ పద్ధతులు. కనుక సర్పదోషం జరిగింది అంటే ఇంట్లో సంతానము వివాహము సరిగ్గా అవ్వకపోతూ ఉంటే ఒక సూచన. ఎప్పుడో ఎవరో చేస్తే మనకి తెలియదు కదా, మనం చేస్తే మనకి తెలుస్తుంది. ఒక సూచన. అప్పుడు ఏ జాతకమో చూపించుకుంటే వాళ్ళు చెప్తారు ఇది ఉంది చెయ్యాలి మీరు అని. అప్పుడు ఇలాంటి ఆలయాలకు, ఒక ఆలయానికి వెళ్ళి ఈ సర్పదోష నివారణ పూజలు చేసుకుంటే చాలా మంచిదమ్మా. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.